హాయ్ ఫ్రెండ్స్, మరి కామనర్ సెలెక్ట్ అయిపోయారు 15 మంది. వాళ్ళ జోష్ చూస్తుంటే మామూలుగా లేదు అసలు. గెలవాలని ఇంటెన్షన్ అయితే ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది. వాళ్ళ కెరియర్స్ త్యాగం చేస్తున్నారు, వాళ్ళు టాటూలు వేయించుకుంటున్నారు, ముక్కు పుల్లలు కుట్టించుకుంటున్నారు, గేమ్లు అయితే బీపచ్చంగా ఆడేస్తున్నారబ్బా. వీళ్ళని చూస్తుంటే సెలబ్రిటీలు ఏమైనా ముందుకు వస్తారా? మామూలుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు కామనర్స్. గేమ్ స్పిరిట్లు ఏముంది వాళ్ళలో అసలు. మరి వీళ్ళని చూస్తే సెలబ్రిటీలు ఎవరైనా ముందుకు సైన్ చేస్తారా? ఖచ్చితంగా భయపడుతున్నారంటే భయపడుతున్నారు. అదేంది ఈ వీడియోలో చూద్దాం మనం. ఎవరు కూడా సెలబ్రిటీస్ భయపడుతున్నారా లేదా, ఎందుకు ఇంకా సెలెక్ట్ కాలేదు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సెలబ్రిటీలు అంటే వీళ్ళు అప్రోచ్ అవుతుంటే ఈ కామనర్స్ని చూస్తున్నారు కదా, వీళ్ళు అగ్ని పరీక్షలో చూస్తున్నారు కదా, ఈ కామనర్స్ని చూసి వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళతో ఓడిపోతే మనకు పొరుగు పోయిద్దేమో అనే ఇంటెన్షన్ తోటి ఎవరు ముందుకు రావట్లేదంట. ఎందుకంటే పోయిన బిగ్ బాస్లో కూడా కామనర్సే గెలిచాడు కదా, ఇంతమంది సెలబ్రిటీలు తనుజ కూడా ఓడిపోయింది కదా. మరి అది దృష్టిలో పెట్టుకున్నారేమో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలన్నా, సైన్ పెట్టాలన్నా చాలా వెనకాడుతున్నారంట. మరి అట్లా ఉంది మరి కాంపిటీషన్. కామనర్స్ ఆ రేంజ్లో ఉన్నారు, మరి భయపెట్టేస్తున్నారు సెలబ్రిటీలను కూడా. అట్లా ఇప్పుడు మరి ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, ఎవరు కమ్యూనికేట్ అయ్యారంటే కామనర్స్ చూసి వీళ్ళైతే ఖచ్చితంగా భయపడుతున్నారు సెలబ్రిటీలు. ఫస్ట్ రాంప్రసాద్, జబర్దస్త్ ఆటో రాంప్రసాద్ ఉంది కదా జబర్దస్త్ షోలో. ఈ మధ్య ఏదో వెబ్ సిరీస్ కూడా తీసి మంచి యాక్టింగ్ బాగా చేశాడు, కొన్ని సినిమాల్లో కూడా ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ నరేష్, జబర్దస్త్ నరేష్ ఉన్నాడు కదా, ఈ మధ్య స్టార్ మాలోకి వెళ్ళాడు, కొన్ని షోలు కూడా చేస్తూ ఉన్నాడు. మూడోది సుహాసిని అంటే హీరోయిన్, నటి, సీరియల్ నటి, మంచి చక్కన అమ్మాయి, జాతిరత్నాలు కుకింగ్ షోలో కూడా మంచిగా రియాక్ట్ చేసింది. సుహాసిని వస్తుందంట. రాజ్ చార్మిల మంచి వర్తుండ క్యాండిడేట్, కొన్ని ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి ఫాలోవర్స్ ఉన్న క్యాండిడేట్. కొంతమంది కామెంట్లు అయితే నువ్వు హీరోయిన్గా బాగుంటావు అని కూడా కామెంట్లు చాలా వచ్చినాయి. మంచి ఫేమ్లో ఉన్న క్యాండిడేట్ అమ్మాయి వస్తుందంట. యాంకర్ వర్షిణి తెలుసు కదా మనకి, జబర్దస్త్లో కూడా యాంకరింగ్ చేసింది వర్షిణి వస్తుందంట. నెక్స్ట్ సౌందర్య రెడ్డి, ఈ అమ్మాయి కూడా సీరియల్ నటి. తమిళ అమ్మాయి కాదనేది మీరే చెప్పాలి, తమిళ అమ్మాయి అంటున్నారు మరి సౌందర్య రెడ్డి. నెక్స్ట్ టెంపర్ వంశీ అంటే బాగా తెలుస్తుంది. అంటే టెంపర్ సినిమాలో వీడిని నేను చంపేస్తా అంటుంటాడు డైలాగు, ఆ డైలాగ్ చెప్పిన వంశీ, టెంపర్ వంశీ. చాలా సినిమాల్లో కూడా ఉన్నాడు, కానీ టెంపర్ సినిమాలో కొంచెం ఫేమ్ అయ్యాడు వంశీ. మరి వీళ్ళ ఆట ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా మాట్లాడతారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇతనైతే వస్తున్నాడంట. నెక్స్ట్ దివిజ ఎవరంటే మన సీరియల్ నటుడు ప్రభాకర్ ఉన్నాడు కదా, ప్రభాకర్ వస్తున్నాడని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. తర్వాత లేదంటే వాళ్ళ కొడుకు వస్తున్నాడని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావట్లే, వాడు కొడుకు రావట్లేదు, కూతురు దివిజ వస్తుందంట. మన పాప ఎలా ఆడిద్దో ఏంటనేది మనం చూడాలి. వీళ్ళైతే మాత్రం ఇప్పటివరకు కన్ఫామ్గా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ సందర్భంగా రాంప్రసాద్ నరేష్ని తీసుకున్నారు. సీరియల్ నటులు వచ్చి సుహాసిని, సౌందర్య వీళ్ళిద్దరు. ఆర్జే షార్మిల అంటే ఇన్స్టాగ్రామ్ యాంకర్ వర్షిణి, వంశీ టెంపరో, తర్వాత దివిజ వీళ్ళని తీసుకుంటున్నారంట. వీళ్ళైతే కన్ఫర్మ్ సంతకం పెట్టారంట. ఇంకొంతమంది ఇంకా సంతకం పెట్టడానికి ఆలోచిస్తున్నారంట. వెళ్ళాలా వద్దా, వెళితే ఎలా ఢీకొనాలి, వీళ్ళు మామూలుగా లేరు అన్నట్టు ఆలోచిస్తున్నారంట. మరి వీళ్ళందరూ రావడం మీకు ఇష్టమైన వీళ్ళలో మీ ఫేవరెట్ ఎవరున్నారు, ఇంకెవరు వస్తే బాగుంటుంది చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.